అందించడానికి స్వాగతం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న రైతులందరికీ కూడా మళ్ళీ పునరావాసం కల్పించడానికి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు, నేను మొదటి నుంచి అభివృద్ధి జరగాలి, అభివృద్ధి జరిగేటప్పుడు దానికి కొంతమంది ముందుకొచ్చి భూములు ఒక విధంగా చెప్పాలంటే త్యాగం చేస్తున్నారు. తరతరాలుగా మీరు ఇక్కడ ఉన్నారు, మీ పెద్దవాళ్ళు మీ పూర్వీకులు ఇక్కడనే పుట్టారు, ఇక్కడనే పెరిగారు, తర్వాత మీరు వచ్చారు. అందరూ కూడా ఈ భూతల్లిని ఆధారంగా చేసుకుని మీ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక చరిత్ర మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 3 జిల్లాలు, ఒకప్పుడు 3 ఇప్పుడు 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాతో కలుపుకుంటే 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. అయితే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే గతాన్ని ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో నీరన్నీ పాతాళానికి వెళ్ళిపోయినాయి. మనం తాగే నీళ్లన్నీ ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నాం. దానివల్ల చాలా మందికి ఆరోగ్య సమస్యలు, దేవుడు సక్రమంగా పుట్టించిన మనకు మాత్రం అనేక సమస్యలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. ఇంకొక పక్క కరువు. అనేక సందర్భాల్లో మార్కాపూర్ ప్రాంతం అంటే ఇది ఒక కరువు ప్రాంతం, అన్ని విధాల ఇబ్బంది పడే ప్రాంతం వచ్చింది. ఈరోజు ఒక్కోసారి చరిత్ర, అప్పుడప్పుడు కొంతమంది యుగ పురుషులు పుడతారు. ఒకప్పుడు కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతాలకు వస్తాయని ఎవరు కలగూడగనలేదు. అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆలోచించి రాయలసీమకు కృష్ణా